హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగ్ గర్ల్ చిన్ను. నేను మీ మౌనిష. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటా రోడ్డు మీద వెళ్తూ వీడియో చూస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ అనుకుంటా గాలాయగూడెం జాతరలు జరిగినాయి 9 days. మేము 2 days వెళ్ళామన్నమాట. అక్కడ వీడియో కవర్ చేశాను, మీకు కూడా చూపిద్దామనేసి నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గాలాయగూడెం అనే విలేజ్లో జరుగుతుంది జాతర. అచ్చమ్మ పేరంటాల మా అమ్మవార్ల జాతర అనేసి ఎవ్రీ ఇయర్ శివరాత్రికి ముందు చేస్తారనమాట. ఇది వచ్చేసి జంగారెడ్డిగూడెం వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ ఊరు. మధ్యలో రాట్నాలకుంట వే వస్తుంది. అది దాటి 1 కిలోమీటర్ దూరం వెళ్ళినట్లయితే మనకి గాలాయగూడెం అనే గ్రామం ఉంటుంది. అక్కడ ఈ జాతరలు నిర్వహిస్తారనమాట. చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా చేస్తారు. చూడండి, అదిగోండి బోర్డు గాలాయగూడెం అనేసి, అదేనమాట మన జాతర జరిగే ప్లేసు. లైటింగ్ వేస్తారండి. ఊరు పొలిమేర స్టార్టింగ్, ఊరు ప్రెమిసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఎండింగ్ వరకు ఇదే కోలాహలం ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి 6th డే అనమాట. మేము జాతరలు స్టార్ట్ చేసిన 2nd day వెళ్ళాము అండ్ 6th day కూడా వెళ్ళాము. 2nd day అయితే చాలా ప్లెజెంట్గా, చాలా ఫ్రీగా, ఎక్కువ క్రౌడ్ లేదు, బాగుండింది. అంటే జాతర అంటేనే జనాలు ఎక్కువ ఉంటారు కదా, కానీ 2nd day కాబట్టి పర్వాలేదన్నమాట. ఇప్పుడు చూస్తే ఊరు మొదలైన దగ్గర నుంచి మొత్తం ట్రాఫిక్కేనండి. రోడ్డు పక్కనే ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నీ ఆఫ్ చేసి పడేశారు. మేమైతే బైక్ పక్కన ఆపి మేము కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనమాట. అరుగొండి పిల్లలు కొంచెం చలిగా అనిపిస్తూ ఉండింది. ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి అయితే ఎండలో వచ్చేసినాయిలేండి. లేట్ అయిపోయింది అనమాట. వీడియో షూట్ చేశాను కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు టైం పట్టింది. చూడండి, రోడ్లు నిండా వెహికల్సే, బైకులు, ఆటోలు, కార్లు. అసలు రోడ్డు ఎలా ఉంటుందంటే మనుషులే ఉంటారు మొత్తం, వెహికల్స్, రోడ్డు కనిపించదు, అలా ఉంటుంది. చూడండి లైటింగ్ ఎలా ఉందో. చాలా బాగా చేస్తారండి అక్కడ. చాలా మనీ టర్న్ ఓవర్ అయితే, చాలా మనీ అయితే చేతులు మారుతుంది అనమాట. చాలా స్టాల్స్, టాయ్స్ ఉంటాయి, పిల్లలకు కావాల్సినవి, వంట సామాన్లు, ఫుడ్, ఎగ్జిబిషన్ లాగా కూడా ఉంటుంది, జెయింట్ వీల్ అలాగా. ఇక్కడ మెయిన్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారండి, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కానీ. అసలు ఎక్కడికక్కడ ఉన్నారనమాట. ఎక్కువ మంది ఒకే చోట ఉండటము, అది కంట్రోల్ చేయడానికి చాలా బాగా వర్క్ చేస్తున్నారు పోలీసులు అయితే. ఇదిగోండి, మనం గుడి ముందు ద్వారం దగ్గరకు వచ్చేసాము. అక్కడి నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. మా వారు హాయ్ చెప్తున్నారు. అదిగోండి ఆ అమ్మవారి ఫోటో ఉంది కదా లైటింగ్ తోటి, అటు నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. నేను ట్రై చేసాను క్లియర్గా చూద్దామని, నాకైతే దూరం నుంచి అవ్వలేదు, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే చక్కగా కనపడింది. చూపిస్తానులేండి. ఇంక మనం లోపలికి బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు, అమ్మవారికి బట్టలు పెట్టడానికి చీరలు అన్నీ. ఇంకా మనం ఉట్టి చేతులతో మనీ తీసుకొని వెళ్తే చాలు అనమాట. అక్కడే ఉంటాయి అన్నీ కావాల్సినవి అన్నీ. చూడండి, చెరుకు గడలు, పూలు, కాయలు, బోల్డ్ అన్నీ. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తామండి. ఖచ్చితంగా 9 daysలో ఏదో ఒక రోజు వెళ్తాము. 8 days జాతర ఉంటుంది. నైట్ ఏవో ప్రోగ్రామ్స్ ఉంటాయి. 9th day నిప్పులు కొన్నాం అనమాట. నిప్పులు తొక్కుతారు మొక్కుకున్న వాళ్ళు. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారు అమ్మవారు. చాలా బాగుంటుంది. ఇదిగోండి అటు నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. క్రౌడ్ ఉందండి. 6th day కదా, సండే, దట్టు సండే, 6th day దట్టు సండే అనమాట. అందరికీ సెలవులు, హాలిడేస్ ఉంటాయి కదా. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలాళ్ళు అందరూ వచ్చేసారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇలాగ ఉంది కదా, వచ్చేటప్పుడు అయితే మొత్తం ఎక్కడికక్కడ జంక్షన్ జామ్ అయినట్లుగా ఉందన్నమాట. ఫుల్ క్రౌడ్. చూడండి పోలీసులు చూడండి ఎక్కడికక్కడ ఉన్నారనమాట. నాకైతే ఆ పోలీసులు చక్కగా జాగ్రత్తగా చూసుకోవడం నచ్చింది చాలా. పూలేగొండి మొత్తం ఇంకా ఇక్కడి నుంచి మొదలు పెడితే గుడి వరకు అన్నీ ఇవే స్టాల్స్ లాగా పెట్టుకొని కూర్చొని అమ్ముకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఎంత కష్టపడి అక్కడే నుంచొని కూర్చొని చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఫుడ్ తయారు చేసుకోవటం, అక్కడే తినటం, అక్కడే. నాకైతే చాలా కష్టపడుతున్నారు, కరెక్టే. అలాగా మనం ఇంట్లో ఉండి ఎప్పుడో ఆ పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేది వేరు, వాళ్ళు రోడ్డు మీదే ఉండి అలాగా బిజినెస్ చేయడం వేరు కదండి. చాలా కష్టం అనమాట. ప్రతి ఒక్క పని కూటి కోసం కోటి విద్యలని, ఆ కోటి విద్యల్లో ఇది కూడా ఒకటి. అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి నేను కొంటాను, అవసరం లేకపోయినా పాపం వాళ్ళు
బ్రతిమాలుతారు, రండి తీసుకోండి తీసుకోండి అని. అవసరమైంది ఏదో ఒకటి కొనుక్కొని అలా తెచ్చుకుంటా అనమాట. పూలు చూడండి, ఆకుల్లో పూలు ఉన్నాయి, పూల్లో ఆకులు కాదు, మరో ఆకేసి కట్టేశారు. ఐస్ క్రీమ్స్, అన్ని జీళ్ళు అన్నీ ఉన్నాయి. హనీఫ్ గడ్ అయితే నా మామూలుగా గోల్ చేయలేదన్నమాట. అది కొనువు ఇది కొనువు ఐస్ క్రీమ్ కొనివ్వంటాడు, గందరగోళం చేసి పడేశాడు. నేను షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా, ఒక బాల్స్ ఉంటాయి, చిన్న చిన్న బాల్స్ సర్ఫేస్లో హనీఫ్ ఆడుతూ ఉంటాడు. షార్ట్ వీడియో, ఆ షార్ట్ వీడియో మేము ఇక్కడే షూట్ చేసామన్నమాట. ప్లే జోన్ లాగా ఉంది, టెంపుల్ వెనక ప్లే జోన్ లాగా పెట్టేశారు. అక్కడ జెయింట్ వీల్, బౌన్సర్స్, బోల్డ్ అన్ని చాలా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. అక్కడ షూట్ చేశాను అనమాట. హనీఫ్ని ఆ బాల్ సర్ఫేస్లో వదిలేసాము, చక్కగా ఆడుకున్నాడు. చూడండి ఇక్కడ సాఫ్ట్ టాయ్స్, ఇయర్ రింగ్స్, ఈ మట్టి బొమ్మలు హైలైట్ అండి. ఆ కృష్ణుడు విగ్రహం చూడండి, నాకైతే ఎంతైనా పర్వాలేదు ఎత్తుకొచ్చేయాలనిపించింది, అంత బాగుంది కృష్ణుడి విగ్రహం. కొంచెంసేపు అక్కడ ఆగి అలాగా చూసుకొని నయనానందం పొంది పక్కకు వచ్చేసామన్నమాట. మీలో ఎంతమందికి తెలుసు, ఈ ఏలూరులో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ గాలయగూడెం జాతర గురించి తెలిసే ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా వీడియోలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి అక్కడికక్కడ పోలీసులు బందోబస్తు తిరుగుతూనే ఉన్నారండి బాబు. అదిగోండి ప్లే జోను, అటు వెళ్ళటానికి అసలు ప్లేసే లేదు. సెకండ్ డే వెళ్ళామన్నాను కదా, ఆ రోజు పిల్లలు ఆడుకున్నారు. చూడండి ఎలాగుంది, ఇసుకేస్తే రాలట్లేదన్నమాట జనం. అలాగున్నారు. జాతర అంటేనే జనం, జనం అంటేనే జాతర. చూడండి గుడి లోపల ఎంతమంది ఉన్నారు, గుడి బయట అంతమంది ఉన్నారు, ఇంకా అంతమంది ఆ ప్లే జోన్లో ఉన్నారు. అక్కడ టాయ్స్ కొనుక్కున్నారు పిల్లలు. ఫస్ట్ డే అయితే బబుల్స్ మిషన్ ఉంటుంది కదా, లిక్విడ్లో ఇలాగ పుల్ చేసి ఇలా ప్రెస్ చేస్తే బబుల్స్ వస్తాయి, అది కొనుక్కుంది వఫీ. హనీఫ్ ఏమో పెద్ద గన్ను ఒకటి కొనిచ్చాం వాడికి. చూడండి పిల్లలు గాంధీజీ లాగా అలాగా గెటప్ వేసుకొని అలా బెగ్గింగ్ చేస్తుంటారనమాట. ఏం చేస్తాం, వాళ్ళని చూస్తే జాలేసిద్దండి నాకు. మనం ఎంత జాగ్రత్తగా పెంచుతున్నాం ఈ పిల్లల్ని, వాళ్ళు రోడ్డు పక్కనే తిరిగి పెరుగుతూ ఉంటారు అనుకుంటాను నేనైతే. చూడండి వచ్చేసాం మనం, ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వచ్చేసాము. దర్శనం చేసుకుందాం అనుకున్నాను కానీ ఆ విధంగా ఏం కనిపించలేదు అనమాట నాకు. అక్కడ జనాన్ని చూస్తే భయం వేసింది. చూడండి క్యూ మొత్తం, అక్కడ ఆవడం మొత్తం క్యూ చేసి పడేశారు. అక్కడక్కడ మెలికలు చాంతాడులాగా ఉందన్నమాట. ఇంక బయట నుంచి అమ్మవారికి దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని కొంచెం సేపు కూర్చొని రిటర్న్ అయిపోయాము. ఇక్కడ కోలాటం వేస్తున్నారు అందరూ. ఇప్పుడు రెస్ట్ మోడ్లో ఉన్నట్లుంది, సాంగ్ అయిపోయింది ఏంటో మరి. కోలాటం వేశారు, కాసేపు చూసాము అక్కడ కూర్చొని. వఫీకి క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్నాం కదండి, అందులో కోలాటం కూడా నేర్పిస్తున్నారనమాట. వఫీ కొంచెంసేపు చూసింది, వెళ్ళి ఒక్కటి అక్కడ కూర్చొని చూసింది. ఇంకా కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకొక విషయం ఏంటంటే మొత్తం అక్కడ క్రౌడీగా ఉంది కదా, చాలా వేడిగా అనిపించింది. వేడిగా అసలు గాలి ఆడకుండా చాలా హాట్గా అనిపించింది. పిల్లలకి స్నాక్స్ ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్ళాను అనమాట. అక్కడ ఆయిల్ ఫుడ్ అది బాగోదనేసి అవి ఇచ్చాను, తింటున్నారు. వాడు చూడండి బుచోళ్ళగా ఎలాగున్నాడు హనీఫ్. అదిగోండి కోలాటం వేస్తున్నారు అందరూ పెద్దోళ్ళు, చక్కగా పిల్లలు కాదండి, అందరూ పెద్దవాళ్ళేనమాట. ప్రతిరోజు కోలాటం ఉంటుంది అనుకుంటా అండి, 7 to 8 కానీ 8 to 9 కానీ ప్రతిరోజు కోలాటం వేస్తారనుకుంటా. చూడండి దగ్గరికి వెళ్ళి చూడలేని వాళ్ళకి స్క్రీన్లు కూడా పెట్టేశారు. గుడి బయట ఒక స్క్రీన్ ఉంది, అక్కడక్కడ స్క్రీన్లు పెట్టేశారు. చక్కగా ఆ స్క్రీన్లో మనం చూడొచ్చు అక్కడ ప్రోగ్రామ్స్. చాలా బాగా అసలు అక్కడ మెయింటైన్ చేయడం చాలా నాకు మంచిగా అనిపించింది. ఆ గుడి తరపు యాజమాన్యాలందరికైతే నేను అప్రిషియేట్ చేస్తున్నాను, చాలా బాగా చేశారు. చూడండి అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా చూసుకొని ఇంకా దర్శనం చేసుకోవడానికి వీల్లేదనేసి ఇంక బయటికి వెళ్దామని బయటికి బయలుదేరామన్నమాట. అదిగోండి గుడి, అమ్మవారి గర్భగుడి అనమాట. అదిగోండి ఆ పిల్లర్స్ దగ్గరికి వెళ్తే అదిగోండి అక్కడ ఒక బ్లాక్ టీ షర్ట్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తే మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు అనమాట. గుడి వెనక ఇది ప్లే జోన్ పెట్టారన్నాను కదా, గుడి వెనక అటు సైడ్ అనమాట. ఇటు వెళ్ళటానికి కాలు కదపటానికి వీలు లేని విధంగా ఉన్నారు క్రౌడ్, చాలా క్రౌడీగా ఉండింది. కానీ సరే సండే కదా వెళ్ళొద్దామని వెళ్ళాము.
అదిగోండి వఫీ అయితే అది కొనుక్కుందనమాట ఫ్లవర్ క్రౌను. లైటింగ్ తోటి ఉంది బాగుంది. సర్లే ఇంక ప్లే జోన్లోకి వెళ్ళి ఆడతాం అన్నారు, తీసుకెళ్ళలేదు క్రౌడ్ ఎక్కువ ఉందని. ఇంకా ముఖం అలాగ డల్గా పెట్టుకొని ఉంది, ఇంక అందుకని కొనిచ్చాను అనమాట. స్వెటర్లు వేసుకెళ్ళాం కానీ చలి అనిపించలేదండి బాబు. ఇదిగోండి హనీఫ్ గాడికేమో ఆ ట్రైన్ కొనిచ్చాము. ఇప్పుడు ఆ ట్రైన్ 10 రోజులు కూడా లేదు, రూపాయలు లేవు. కీలుకి కీలు కాలుకి కాలు ఏ పెట్టి కాపెట్టి ఎరగదీసి పక్కన పెట్టాడు మనోడు, పడేసాము. బయటకు వచ్చేసాము అనమాట. ఇంకా చూడండి వెహికల్స్ ఎలా ఉన్నాయో, నడవడానికి కూడా వీల్లేని విధంగా ఉంది. ఇంకా రిటర్న్ అయిపోయాము. వచ్చేవాళ్ళు ఎక్కువ అయ్యారు. 9:30 అయ్యింది, మేము 8:30కి వెళ్ళాము. 9:30కి రిటర్న్ అయిపోయాము. గుడికి వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు, వెళ్ళేవాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు, వచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువైపోయారు. అయ్యో ప్రోగ్రామ్స్ ఉంటాయంట. మేము ఇంకా అంతవరకు ఉండలేదు, చిన్నపిల్లలు ఉన్నారు కదండి, మేము రిటర్న్ అయిపోయాము. చూడండి క్రౌడ్ ఎంత హెవీగా ఉందో. ఎనీవేస్ ఆ రోజైతే చక్కగా ఈ సంవత్సరం జాతరలో 2 టైమ్స్ అమ్మవారి ఉన్న దేవస్థానం దగ్గరికి మేము వెళ్ళగలిగాము. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ మీద, మా మీద, మనందరి మీద ఉండాలని, అందరం చల్లగా ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాతరలో మళ్ళీ మనం అందరం కలిసి వీడియో తీసి అక్కడికి వెళ్ళాలనేసి, తప్పకుండా మనం అందరం ఈ అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. రిటర్న్ అయిపోయాను. చూడండి మా వాడు బాయ్ చెప్పడానికి మాత్రం రెడీగా ఉంటాడనమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.